ఎందుకంటే ప్రస్తుతానికి ఆ నగర్లో విశ్రాంతి లేదు ఆమెకి. ఏం చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలంటే వీళ్ళు ఎట్టున్నట్టు ఒకటి చెప్తా. విక్రమార్కుడు సినిమాలో ఉంటది ఫస్ట్ నన్ను కొట్టండి అంటాడు. అరసనే కూర్చొని రవితేజ కొట్టుకుంటూ వస్తుంటే అయ్యా నన్ను కొట్టాయి నా టెన్షన్గా ఉందని. వీళ్ళు కూడా ముందు నన్ను అరెస్ట్ చేయండి, నా టెన్షన్గా ఉందా, నా కేసులు చేయండి అన్న దానికి ముందే ఇట్లాంటి వ్యాఖ్యలని బయట వాగుతున్నారు అనమాట. వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని చూస్తున్నారు. ముందు అరెస్ట్ చేసిన వాళ్ళకి ఏం జరిగిందో మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తే ఒకటి వదిలిపోద్ది, కాస్త బెయిల్కి వేసుకొని ఎట్టకొట్ట ఒక పర్వం ముగిసిద్ది అని ఎదురు చూస్తున్నారు. ఈ అవినీతి ఆడదాం ఆంధ్రాలో బాగా అవినీతి చేసింది. ఈ అవినీతి చేసిన వాళ్ళందరూ ఇదే కాన్సెప్ట్లో ఉండారు. ఎంత నోరు బారేసుకున్నా, రోజే ఎంత నోరు బారేసుకున్నా, ఎవరు ఎంత నోరు బారేసుకున్నా ఆయన చెబుతున్నాడు కదా లోకేష్ కూడా చీర పంపిస్తానంటే ఆయనకి పంపియమ్మ నాకు అక్క చెల్లెళ్ళు బోల్డ్ మంది ఉండారు ఇస్తానని. అట్లాగే మీరు ఎన్నన్నా వాళ్ళు పాజిటివ్గానే తీసుకొని స్పందిస్తున్నారు. నువ్వు కూడా ఆ రకంగా వీళ్ళు ఏదైనా చేయదలుచుకుంటే వాళ్ళ నియోజకవర్గాలకి ఇంకా మాజీ అని మంత్రిగా పేరు ఉంది కాబట్టి ఎవరైనా పని చేయాలని వస్తే మీరు ఆ దిశగా మీకు మంచి పనులు చేయండి, లేదా నోరు మూసుకొని కూర్చోండి.